నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి శివ సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, మీకెంతో ఇష్టమైన అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి. మా అందరికీ కూడా ఇష్టమైన అమ్మవారు వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. సో వారాహి అమ్మవారి గురించి కొద్దిగా చెప్తూ, మన గుళ్ళో కూడా ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ 10 రోజులు కూడా ఎలా జరుపుతున్నారు, ఏంటి, మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అనే వివరాలు తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా. వారాహ్యే నమః. వారాహి నవరాత్రులు, వాటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం. అవి కూడాను జూన్ 6వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు, 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఎవరికి ఎలాంటి సమస్యనైనా తీర్చగలిగినటువంటి శక్తి వారాహి అమ్మవారికి ఉంది. దాంట్లో ముఖ్యంగా భూ గృహ వివాదాలు, గృహ యోగం కలగాలంటే, లేదు ఇల్లు కడుతున్నాం మధ్యలో ఆగిపోతున్నాయి, ఇలాంటివి. కొంతమంది అడ్వాన్స్లు ఇచ్చి ఆగిపోవడం, మరలా వెనక్కి తీసుకోవడం. అలాగే కొంతమంది స్థలం ఉంటుంది, ఇల్లు ప్రారంభిద్దాం అనుకునే లోపల ఏదో ఒక ఫండ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటారు, అమౌంట్ అంతా, అది దేనికో దానికి ఖర్చు అయిపోవటం, దానివల్ల ఆగిపోవటం. ఇట్లాంటి సమస్యలకి ముఖ్యంగా పరిష్కారం ఎవరు చూపిస్తారు అంటే వారాహి అమ్మవారు. ఇటీవల కాలంలో అంటే వారాహి అమ్మవారు అంటే అందరికీ చాలామందికి తెలుస్తుంది, ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తుంది కాబట్టి. దాన్ని అత్యంత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఒక పొలిటీషియన్, ఒక హీరో ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు. వారి వాహనం పేరే వారాహి అని పెట్టుకున్నారు. వారాహి అంటే ఏమిటి? లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క, వరాహమూర్తి యొక్క భార్య వారాహి అమ్మవారు. ఈ వారాహిలో ఉండేటువంటి శక్తి ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తే వారాహి. దాన్ని ముఖ్యంగా అంటే ఏ విధంగా మనం అనలైజ్ చేసుకోవాలి అంటే, వరాహమూర్తి సముద్రంలో మునిగిపోయినటువంటి వేదాలని, భూమిని ఆయన కోరలతో పైకి తీసుకొచ్చారు. అలాగే ఈ వారాహి అమ్మవారిని నమ్ముకున్నటువంటి ఎవరినైనా సరే, ఎంత పతనావస్థలో ఉన్నటువంటి వ్యక్తులనైనా ఉత్థానావస్థలోకి తీసుకురాగలిగినటువంటి శక్తివంతమైనటువంటి అమ్మవారి ఈ వారాహి అమ్మవారు. నిజంగానే మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు వారాహి లేదు, ఈ ఎలక్షన్స్ అప్పుడు వారాహి అనేటువంటి అమ్మవారిని నమ్ముకున్నారు, వారాహి యాగాలు చేయించారు. అలాగే వారి మెడలో కూడా ఒక మాల ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి మెడలో ఒక మాల ఉంటుంది. ఆ మాలలో కూడా వారాహి అమ్మవారి ఇది ఉంటుంది, లాకెట్ ఉంటుంది. అంటే ఆ అమ్మవారిని నమ్ముకున్న తర్వాత ఆయన ఎంత ఇవాళ రోజున ఎవరు కలలో కూడా ఊహించినంత స్థాయిలో డిప్యూటీ సీఎంగా మారిపోయి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే పరిస్థితికి వచ్చేశారు. అందులో కేంద్రంలో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎవ్వరు ఊహించలేదు కదా ఇదైతే కదా. అంటే ఇంతకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళ అన్నగారి తరం కూడా కాలేదు. ఒక మాట చెప్పాలంటే, వారిని తక్కువ చేయడం అని కాదు, కాలేదు. అలాంటిది మోడీ గారితో చేయి కలిపేంత స్థాయికి వాళ్ళ అన్నగారిని కూడా ఈయన తీసుకెళ్లారంటే, కేవలం నిజంగా మాట చెప్పాలంటే ఆయన నమ్ముకున్నటువంటి విధానం ఒకటి, విధానంతో పాటు ఆయన మనస్తత్వం ఒకటి. ఎక్కడైతే సత్యం, నిజం, ధర్మం ఉంటుందో వారాహి అమ్మవారు వాళ్ళకి నిజంగా సహాయం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఒక నిదర్శనం మనకి. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో కూడాను ఎంత కష్టపడుతున్నా ముందుకు వెళ్ళలేక జనాలందరూ మనతో ఉంటారు, కానీ సమయం వచ్చేసరికి మన వైపు కాకుండా వేరే వైపు మళ్ళటం. అదే గత ఎన్నికల్లో జరిగింది కూడా, అదే ఇప్పుడు ప్రూవ్ అయింది, మొత్తం మారిపోయింది. సో వీటన్నిటికి కూడా కారణం ఎవరవుతున్నారంటే వారాహి అమ్మవారు శక్తి అనేది చెప్పవచ్చు. కాబట్టి వారాహి అమ్మవారి అనుగ్రహం కలిగితే గృహయోగం కావచ్చు. అలాగే లక్ష్మీదేవి కాబట్టి దీంట్లో జయలక్ష్మి అమ్మవారి అవతారం కూడా వారాహికి వస్తుంది. అంటే జయాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కూడా వారాహికి ఉంటుంది. కాబట్టి ఏదైనా కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలి, మంచి పని చేస్తున్నాం, ముందుకు వెళ్ళాలి, జనాదరణ కావాలి, అలాగే ఉన్నతమైనటువంటి పదవులు కావాలి అంటే ఒక రాజకీయమైనటువంటి పదవులనే కాకుండా ఇప్పుడు కొన్ని కంపెనీస్లో డైరెక్టర్స్ అని ఇట్లా ఎండీస్ ఉంటారు. పనిచేసే దగ్గరే అభివృద్ధి ఏ సంస్థలో పనిచేస్తే ఇప్పుడు చిన్న మాట,
ఒక కూలీ అతను ఉంటాడు, అతనికి మేస్త్రి పని మొత్తం వచ్చు, కానీ అతను కూలీగానే ఉంటుంటాడు కదా. అలాంటి అతను మేస్త్రి అవ్వడానికి కూడా ఇవే కారణాలు అవుతాయి, అంతే కదా. ఈ చిన్న సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళకైనా దాంట్లో ఉన్నత స్థానం కలగడానికి ప్రతి ఒక్కరికి సహాయపడేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటి అమ్మవారే వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా సకల కార్యసిద్ధి, సకల యోగ సిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా వారాహి అమ్మవారిలో ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి అమితమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ విజయలక్ష్మి, ఇందాక జయలక్ష్మి అని చెప్పుకున్నాం మనం, విజయాన్ని ఇస్తుంది, అలాగే ధైర్యాన్ని సాహసాన్ని కూడా ఇస్తుంది. ఈ మాటకు వస్తే మన నిత్య జీవితం అంటే మనకి యుద్ధ వాతావరణము అంటే మన నిత్య జీవితంలో ఉండే ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో అవే కదా, వాటిని ఫేస్ ధైర్యంగా చేయడమే కావాలి, వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళగలగాలి. ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా ఆత్మన్యూనత అంటాం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అవును, తగ్గిపోయి నాకేం ఎందుకు వస్తుంది, అందరూ బాగున్నారు, నేను కష్టపడుతున్నాను, నాకేం రావటం లేదు, నా పనులు పూర్తి కావటం లేదు, ఈ రకమైనటువంటి ఒక ఆత్మన్యూనత అంటాం దీన్ని. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా తగ్గిపోయి దానికి కావలసినటువంటి ధైర్యం లేకుండా అక్కడక్కడే ఉండిపోతున్నటువంటి యువత ఎక్కువగా మంది ఉన్నారు ఈ రోజుల్లో. నిజంగా అంటే ఒకటి చెప్తానమ్మా, పూర్వకాలంలో ఏంటంటే ఒకసారి వీసాకి ట్రై చేస్తారు, ఆ వీసా ఫెయిల్ అయిందంటే రెండోసారి, మూడోసారి, 10వ ట్రై చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడున్న యువతలో అలా లేదు. ఒకసారి ఫెయిల్ అయింది అంటే ఇక వాళ్ళు గదిలో కూర్చొని ఏడ్చేంత పరిస్థితికి వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడలేని, అంటే ఏదో లైఫ్ మొత్తం ఫెయిల్ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఒక చిన్న వ్యవహారానికి లైఫ్కి ముడి పెట్టకూడదు కదా మనం, అది చేయడంలో తప్పు లేదు, చేయాలి. మనం ప్రయత్న లోపం లేకుండా, ప్రయత్నంలో మనం లోపించకుండా ముందుకు వెళ్తే తప్పనిసరిగా ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు. ఒకసారి కాకపోతే రెండోసారి ఇస్తాడు. అలాంటి ఆత్మన్యూనతతో ఉండడం వల్ల, ధైర్యం లేకపోవడం వల్ల కూడాను ఎక్కువగా యువత బాధపడుతూ ఉంది. అలాంటి వాళ్ళకు కూడాను ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ముఖ్యంగా ధారాశక్తి అంటారు, ఆలోచన విధానం అనేది మారుస్తుంది. ఈ మార్గంలో వెళ్తున్న వాళ్ళని కూడా మార్గం మార్చేసి నీది ఇది కాదు, ఈ మార్గంలో నీ కరెక్ట్గా ఉంటుందిరా అంటే, మనం చేసేటువంటి పని ఇప్పుడు మనం అనుకుంటాం మనకి ఇష్టమైన పని ఇది చేస్తే ఇది బాగుంటుంది అని, కానీ భగవత్ సంకల్పం మనం ఏది చేస్తే బాగుంటుందో అమ్మవారు సంకల్పిస్తే ఇంకెలా ఉంటుంది, రైట్ వేలో వెళ్తాం, అంతే కదా. రైట్ వేలో వెళ్తాం, దాంట్లో సక్సెస్ఫుల్గా ఉంటాం, పరిపూర్ణమైనటువంటి విజయాన్ని చేకూరుస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఈ వారాహి అమ్మవారు చాలా విశేషమైనటువంటి శక్తిగా చెప్పవచ్చు. ఈ వారాహి నవరాత్రుల్లో మన హనుమత్ ప్రచంగర వారాహి యజ్ఞస్థలిలో ప్రతినిత్యం ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం, ప్రతినిత్యం కూడాను అభిషేకం, తర్వాత హోమం, వారాహి మూలమంత్ర హవనం. సాయంకాలంలో కూడా, సాయంకాలంలో అంటే 6:30, 7 కాకుండా 7:30 తర్వాత పెడదామని, 7:30 దగ్గర నుంచి హోమం ప్రారంభించుకుంటే రాత్రి కనీసం 9, 9:30 అవుతుంది. ఆ సమయం వరకు కూడా హోమం, మళ్ళీ హారతి, మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ, ఇవన్నీ కూడాను ఈ 10 రోజుల పాటు ఏవైతే నవరాత్రులు ఉన్నాయో విశేషంగా జరపబడుతున్నాయి మన దేవాలయంలో. ఉదయం పూట హోమం ఉంటుంది, అంటే ఇండివిజువల్గా చేయించుకునేటువంటి వాళ్ళకి ఇండివిజువల్గా చేయిస్తాము, సామూహికంగా చేయించుకునేటువంటి వాళ్ళకి సామూహికంగా ఉంటుంది. అలా అని చెప్పి ఉదయం పూట ఇండివిజువల్గా ఉంచుదాం, సాయంత్రం అలా కాకుండా వాళ్ళ సమయానుకూలతను బట్టి కూడా మనం సమయాన్ని మార్చుకుంటూ ఈ హోమాలు చేయించడం. అభిషేకం మాత్రం ఉదయం పూట మాత్రమే ఉంటుంది, సాయంకాలం అభిషేకం చేయం కాబట్టి ఉదయం పూట అభిషేకం ఉంటుంది. లేదు అసలు నవరాత్రులు అంటే ఎట్లా మహానైవేద్యం మనం రాత్రిపూట పెడతాం కాబట్టి అవకాశం మాకు సాయంత్రం పూట కూడా అభిషేకం కావాలనుకుంటే 6:30 గంటల నుంచి అభిషేకం పెట్టుకొని, విశేష పంచామృత అభిషేకం పెట్టుకొని, ఆ తదుపరి అమ్మవారి హవనం, తీర్థప్రసాద వితరణ, నీరాజన మంత్రపుష్ప వినియోగం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నవరాత్రులలో ఎవరైతే కార్యక్రమం చేయించుకుంటారో గోత్రనామాలతో కావచ్చు, సామూహికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, మేము 9 రోజులు రాలేమండి, ఒకరోజు వచ్చి కూర్చొని హోమం చేయించుకుంటాం, అలా చేయించుకోవచ్చు. లేదు 9 రోజులు రాలేము, మేము ఎక్కడో ఉంటాము, మా గోత్రనామాలతో చేయండి, అలాంటి వారికి. అలాగే ప్రత్యక్షంగా ప్రతిరోజు పాల్గొంటాం అనుకున్నటువంటి వాళ్ళకి, లేదు ఒకరోజు మాత్రమే హోమం చేయించుకుంటాం, మాకు 9 రోజులు కుదరదు అనుకుని ఇండివిజువల్గా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకైనా, ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా అవకాశం కల్పిస్తూ ఉన్నాం ఈసారి హోమాలు. అంతకుముందు మనం దేవి నవరాత్రులు, దసరాలు ఎక్కువగా బాగా ఉత్సవంగా చేస్తాం. రాజశ్యామల నవరాత్రులు కేవలం రాత్రిపూట ఉదయం పూట హోమాలు మాత్రమే చేసుకుంటూ వచ్చాం. కానీ ఈసారి ఇంకాస్త విశేషంగా
వారాహి అమ్మవారి ఉత్సవ విగ్రహం కూడా వస్తుంది మనకి నవరాత్రులకి. కాబట్టి మనం వారాహి విగ్రహం స్థాపించి సంవత్సరం సంవత్సరం అవుతుంది, ఆగస్టుకి సంవత్సరం అవుతుంది, ఆగస్టు 9కి అయితే సంవత్సరం. ఇప్పుడు రెనోవేషన్ కారణంగా అమ్మవారిని పక్కన పెట్టడం జరిగింది. పక్కన వేరే చోట బాలాలయంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది కాబట్టి ఉత్సవ విగ్రహానికి విశేషంగా వాళ్ళతోనే స్వయంగా అభిషేకం చేయిస్తాం. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు నవరాత్రి అంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అమ్మవారి అవతారం ఉంటుంది కదా, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని బట్టి ఆ అమ్మవారిని సజెస్ట్ చేయడం జరుగుతుందా? పలానా రోజు చేయించుకోండి అని చెప్పడం ఏమన్నా జరుగుతుందా? లేదు 9 రోజులు కూడా పవిత్రమైనవే, ఏ రోజైనా అమ్మవారికే చేస్తూ ఉంటారు కాబట్టి అలా చేయించుకోవడం జరుగుతుందంట. ముఖ్యంగా దీంట్లో అమ్మ 9 రోజులు చాలా శక్తివంతమైనటువంటి దేవతలు. మనం దసరా కావచ్చు, రాజశ్యామల నవరాత్రులు కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా గుప్త నవరాత్రులు కావచ్చు, ఏవైనా సరే ప్రారంభంలో సౌమ్య దేవత దగ్గర నుంచి నిదానంగా ఉగ్రదేవతగా వెళ్ళి రాక్షస సంహారం చేసి చివరి రోజున శాంతంగా ఉంటుంది. మరి ఆ మొదటి రోజు ఎలా అయితే బాల రూపంలో ఉంటుందో చివరి రోజున కూడాను శ్యామల రూపంలో ప్రశాంతమైనటువంటి రూపంలో ఉంటుంది. ఈ మొదటి రోజు నుంచి కూడాను ఒక మాట చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అదే కొంతమంది పిల్లల విద్య, ముఖ్యంగా ఉన్నత విద్యలు, విదేశాలు వెళ్ళడం కావచ్చు, లేదంటే స్వదేశంలో విద్యలు కావచ్చు, ఈ ముఖ్యంగా నీట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇట్లాంటి వాళ్ళకి కావచ్చు, అవి పరీక్ష పాస్ అవ్వాలి, ఇట్లాంటి వాళ్ళకి మొదటి రోజున చాలా విశేషంగా ఉంటుంది. రెండవ రోజు వచ్చేసరికి లక్ష్మి అంటే ధనం, ఎవరికైతే ధనాపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఏదైనా మనకు వచ్చేవి కానీ మనం ఇచ్చేవి కానీ రుణబాధలు కావచ్చు, రుణగ్రస్త నష్ట ద్రవ్యం కావచ్చు, మనకు రావాల్సినవి కావచ్చు, ఏవైనా సరే రెండవ రోజు చాలా విశేషంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా పంచమి, నవరాత్రులలో పంచమి వస్తుంది. ఈ పంచమి అనేది వారాహి అమ్మవారి జన్మతిథి కాబట్టి ఇంకా రోజు విశేషంగా చేస్తే సకల కార్యసిద్ధి, ఏ పనులైనా సో ఎవరైనా గ్రహాలు నక్షత్రాలు సంబంధం లేకుండా ఆ రోజు అమ్మవారి బర్త్డే కాబట్టి మీరు చెప్తూ ఉంటారు పుట్టినరోజు నాడు ఇంకొంచెం ఎక్కువగా పూజిస్తే ఇంకా తొందరగా ఫలితం ఇస్తుంది అని. అలాగే అష్టమి నవమి ఈ 2 రోజులు కూడా, చివరి 2 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు. అంటే మిగిలిన రోజుల్లో సౌమ్య దేవత. ఈ 3 రోజుల్లో ఏంటంటే మొదటి రోజున బాల విద్యల కోసం, రెండవ రోజు లక్ష్మి, పంచమి రోజున అమ్మవారి జన్మదినం. అలాగే అష్టమి నవమి అనేది అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు. అందులో నవరాత్రుల్లో వచ్చేటువంటి తిథుల్లో ఇంకా విశేషమైనటువంటి యోగం ఉంటుంది. మనకి దసరా నవరాత్రులు కూడా తీసుకోండి, దుర్గాష్టమి మహర్నవమి చేస్తాం ఆ 2 రోజుల్లో. అలాగే అష్టమి నవమి వారాహికి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు. మంగళవారం ఒకటి, ఈ నవరాత్రుల్లో వచ్చేటువంటి వారాల్లో మంగళవారం ఒకటి. ఇవన్నీ కూడా విశేషమైనటువంటి రోజులు, తిథులు, వారాలు. వీటిల్లో అవకాశం ఉన్నంత వరకు వీటిల్లో ఈ రోజుల్లో చేయించుకోవడం ఉత్తమం. లేని పక్షంలో మిగిలిన రోజులైనా సరే అంతే శక్తివంతమైనటువంటివి ఉంటాయి, ఎప్పుడైనా కార్యసిద్ధికి ఉంటుంది. కాబట్టి అందరూ గమనించి ఈ కార్యక్రమంలో పరోక్షంగా ప్రత్యక్షంగా గోత్రనామాలతో పాల్గొంటే నిజంగా వారాహి అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలు, చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. దేనికంటే ఇంకోటి కూడా చెప్తున్నాము, వారాహి నవరాత్రులు మనకు ప్రారంభమయ్యేది జూలై 6వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. నేను గత అమావాస్య నుంచి వారాహి ఎక్కువగా అనుష్ఠానం చేస్తున్నా. మాట చెప్పాలి అంటే ఈ వారాహి అనుష్ఠానం చేసే సమయానికి నాకు పూర్ణాహుతి 41 రోజు అవుతుంది కరెక్ట్గా. నా జపానికి 41 రోజు అవుతుంది పూర్ణాహుతికి. కాబట్టి అంటే జపం మరి మీకోసం చేసుకుంటున్నారంటే నా ఒక్కడి కోసం అయితే కాదు. నేను నాకేదో ధారణ కావాలి, నాకేదో కావాలనే ఉద్దేశంతో చేయటల్లా. భూపరమైనటువంటి సమస్యలు ఎవరికి ఉండకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. మనం ఏ హోమం చేసినా ఒక సంకల్పం చూస్తూ ఉంటాం. అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవస్యాంత్యర్థం అయం గ్రామం సుభిక్షర్థం అయం దేశం సుభిక్షర్థం సర్వే జనా సుఖినోత్యర్థం. లోక కళ్యాణం. ప్రపంచంలో ఏ మతాలు ఏ కులాలు ఎలా ఉంటాయో ఏమో తెలియదు కానీ ప్రపంచం మొత్తం శత్రువులైనా మిత్రువులైనా అందరూ బాగుండాలని చెప్పి నమ్మి భగవంతుని ప్రార్థించే ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. అంతమించి వేరే ధర్మం లేదు ఎక్కడ. అండ్ మీరు ఈ జపం చేయడం వల్ల కూడా ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఒక కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఒక మంచి ఇది అవుతుంది, మీకు ఆ పవర్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక సెల్ ఉందమ్మా, సెల్లులో ఫుల్ ఛార్జింగ్ ఉంది, దాంతో ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాం. ఛార్జింగ్ అయిపోతే
ఏం చేయలేం కదా. సో మీరు చార్జ్ చేసుకుంటారు. రీఛార్జ్ చేసుకుంటున్నాను నేను. ఓ మాట చెప్పాలంటే చేస్తాం. నిత్యం మనం చేసే సంఖ్య కాకుండా నిత్యం ఓ 108 సార్లు చేస్తూ ఉంటా. కానీ అలా కాకుండా ఎక్కువ సార్లు ఒక సంఖ్య పెట్టుకొని ఓ 1,00,000 సంఖ్య పెట్టుకొని చేస్తున్నాం. రోజుకు 2,500 సార్లు చేస్తున్నాను. ఆ కరెక్ట్గా పూర్ణాహుతి రోజుకి 41 రోజు అవుతుంది నాకు. కాబట్టి ఆ 1,00,000 సంఖ్య చేసినటువంటి జప ఫలితాన్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి వాళ్ళందరూ కూడా ఒక్కటి వస్తుంది. సంపూర్ణంగా పొందవచ్చు. రైట్. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య ఏం లేదు. సో ఇప్పుడు ఈ వారాహి నవరాత్రుల గురించి జస్ట్ అవేర్నెస్గా ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఎక్కడికి రాకుండా మా ఇంట్లోనే మేము చేసుకుంటాము అనే వాళ్ళకి ఒక వీడియో అందిద్దాము. అవును. నెక్స్ట్ వీడియోలో చెప్తాం. తప్పనిసరి. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా ఏ మంత్ర నామాలు జపాలతో చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.